So I please invite Mr. Shrikant Garu, Mr. Shyam Garu, and Mr. Venu Garu to please come on the stage and share their experiences throughout this journey. Good morning. Thanks for coming here. Shiva, once again, happy birthday and God bless you for this entire journey and your future also be successful. बात करिए. Hello. So, I don't talk about much business because already Venkat already shared whatever we have done, whatever we are going to do it. Only that I'll just share experience with Shiva. So I started my journey here in 2017. సో కొత్త అప్పుడు నాకేం తెలియదు ఈ బిజినెస్ అప్పటి వరకు శాలరీ పని చేసిన. సో ఒకసారి సడన్గా ట్రావెల్ అన్నాడు. సార్ ట్రావెల్ అంటే జస్ట్ ఏమి విజయవాడ అక్కడికి వెళ్ళి చెప్తాం అనుకున్నాం. కానీ పొద్దున్న కార్ వేసుకుని బయలుదేరితే ఫస్ట్ విజయవాడ అయిపోయింది అనుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. విజయవాడ అయిపోయిన తర్వాత విజయవాడ అయిపోయింది. మళ్ళీ రాజమండ్రి అన్నాడు. ఏంట్రా ఇది, మళ్ళీ రాజమండ్రి ఇంటికి వెళ్ళమా అనుకున్నా. సో తర్వాత వైజాగ్, మళ్ళీ రిటర్న్ ఖమ్మం, వరంగల్. సో ఈ స్టార్ట్ జర్నీ నాకు తెలియదు యాక్చువల్లీ ఎలా ఉంటుందని. శివ జర్నీ ఎలా ఉంటుందంటే జనాలతో ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. సో నాకు తెలియదు ఆ టైంలో. సో ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో ఇలా ఉండాలి బిజినెస్ మ్యాన్ అంటే. ఏ ఒక్కరితోనూ రిలేషన్ కాదు, ఇది ఒక ఫేస్ వాల్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. గ్రౌండ్ లెవెల్కి వెళ్తేనే మన బిజినెస్ కానీ మన రిలేషన్షిప్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఇది నేర్చుకున్నా శివ దగ్గర. అంటే ఒకరితో అయిపోతే కాదు ఈ బిజినెస్, ఇది లాంగ్ టర్మ్ ఉండేది. సో వాట్ ఐమ్ టెల్లింగ్ యూ ఈజ్ దాట్ మన రిలేషన్ ప్రతి ఒక్కరితోనూ ఉండాలి. అరే ఒక్కరితోనే మాట్లాడాలి, మార్కెట్లోకి వెళ్ళలేదు కూర్చుంటే ఏమీ రాదు. ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, మార్కెట్లోకి వెళ్ళాలి. మన ఫేస్ వాల్యూ మార్కెట్లో ఉంటేనే మనం ఉంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ హిమ్. తర్వాత నాకు ట్రావెల్ అలవాటు అయిపోయింది తనతోటి. ఐ యూస్ టు ట్రావెల్ హిమ్ మోర్. సో వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీటర్, మనకి కాంపిటీషన్ లేదు అని మాత్రం అనుకోవద్దు మార్కెట్లో. when it goes to west, east, north లో there are more competitors. సౌత్కి రావాలంటే కొంతమందికి భయమే రావడానికి. ఎందుకంటే బికాజ్ వీఆర్ మచ్ స్ట్రాంగర్ ఇన్ సౌత్. బికాజ్ ద వే వీ వర్క్, ద వే వీ ట్రావెల్, ద వే వీ మెట్ పీపుల్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు సౌత్లో ఉన్నాం స్ట్రాంగ్గా. ఇంత స్టేజ్ వచ్చి మనం మాట్లాడుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ ద రీజన్. ప్రతి ఒక్కళ్ళకి శివ రీచ్గా ఉంటాడు, వెంకట్ రీచ్ అవుతారు, మేముంటాము. ఇదే స్ట్రాంగ్ పాయింట్, ఇంకేముండదు. సౌత్లో మనతో జనాలు ఉన్నారు అంటే మనం ఇచ్చిన రిలేషన్షిప్ కానీ, మనం ఇచ్చిన టైం టు టైం పేఅవుట్స్ కానీ, మనం ఇచ్చిన కనెక్టివిటీ కానీ, దిస్ ఈజ్ వాట్ వీఆర్. అదే నేను బిలీవ్ చేస్తా శివ దగ్గర. ఎందుకంటే మేము అందరూ నేర్చుకున్నాం కాబట్టి ఆయన దగ్గర నుంచి. ఇందులో తప్పేం లేదు, నేర్చుకున్నాం. సో ఇప్పటికీ కూడా అదే మనల్ని బతికిస్తుంది. ఫ్యూచర్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అయిపోయిన స్టోరీస్ ఇంకేంటి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఫర్ సో మెనీ టైమ్స్, సో మెనీ ఇయర్స్. ఐ వాంటెడ్ టు బీ హియర్ విత్ అస్ ఫర్ మోర్ కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ శివ, గాడ్ బ్లెస్ యూ. ఐ హోప్ యూ డూ మోర్ ఇన్ ఫ్యూచర్, more achievements. Thank you.